హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హజీష్ని తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ చూపించానండి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాను, కానీ స్టిచ్చింగ్ అనేది చూపించలేదన్నమాట. అంటే ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ మీద వేసేటప్పుడు చూపించలేదు. కాకపోతే నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు దాని కింద కామెంట్స్లో అడిగారు, మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూపించుంటే కొత్తగా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ మిషన్ ఉన్న వాళ్ళకి కానీ ఒక ఐడియా వస్తుంది కదా, మీరు ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు చూపించండి అని అడిగారండి. యాక్చువల్గా అయితే ఇది మనం నార్మల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకునే మిషన్స్లో మనం మామూలుగా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అవి కుట్టుకుంటూ వెళ్ళిపోతాయి కదా, ఇది అలాగైతే ఆటోమేటిక్గా కుట్టుకుంటూ వెళ్ళదండి, మనం కేర్ఫుల్గా కుట్టుకోవాలి. అందుకనే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. కానీ సేమ్ ప్యాటర్న్ మీకు ఇలాగ ఒక వేస్ట్ క్లాత్ మీద అయితే నేను కుట్టుకునేటప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది అయితే నేను చూపిస్తానండి. మీరు ఈ డిజైన్ అనే కాదు, ఆ మిషన్ తోటి ఏ డిజైన్ వేసుకోవాలనుకున్నా ముందు రఫ్గా ఒకసారి ఇలాంటి క్లాత్ల మీద ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఈ డిజైన్ వేసుకునేటప్పుడు లోపల మనకి ఆ క్యాన్వాస్ పేపర్ పెట్టాలా లేదా లేకపోతే న్యూస్ పేపర్ పెట్టాలా అనేది ఫుల్గా మీరు తీసుకున్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం మరి ఒకసారి మీరు రఫ్గా మీరు చూస్తే అది జరిగిపోతూ ఉంటుంది. అలా అయితే మీరు ఖచ్చితంగా మీరు క్యాన్వాస్ అనేది యూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రా సిల్క్ అనమాట. సో దీని మీద నేను సన్నగా ఉండే డిజైన్ వేసానండి. సన్నగా ఉండే డిజైన్కి అయితే పేపర్ కానీ ఇంకెలాంటి మనకి బక్రం పీస్ కానీ ఏది అవసరం లేదు, కానీ కొంచెం ముద్దగా ఉండేదైతే కావాలి. అది మీరు వేసే డిజైన్ బట్టి అక్కడ వెయ్యాలా వద్దా అనేది డిపెండ్ అయి ఉంటుందండి. అప్పుడు మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకెక్కడికి వచ్చేసరికి ఎలా కుట్టాను అనేది మాత్రం మీకు రఫ్ క్లాత్ మీద అయితే చూపిస్తాను. మీరు వర్క్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ నెక్ రౌండ్ నెక్క, స్క్వేర్ నెక్క, పాట్ నెక్క ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు రఫ్గా తీసుకున్నటువంటి క్లాత్ మీద కూడా ఆ నెక్కే డ్రా చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను రౌండ్ మీద చూపిస్తున్నాను, ఒకవేళ స్క్వేర్ అయితే స్క్వేర్ అలా వేసుకోండి. మీరు ఇలా ఎందుకంటే ఇది సేమ్ నెక్ ఎందుకు వేసుకోమంటున్నానంటే కొంచెం మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ మీద కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా మనకి అది ప్రాక్టీస్ ఉండడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్సే యూజ్ చేశానండి. సో పైన సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను నేను. అలాగే ఈ దీంట్లో కూడా ఈ బాబిన్లో కూడా నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. రఫ్గా చూపించినా సరే నేను సేమ్ ఇక్కడ కూడా సిల్క్ థ్రెడ్సే యూజ్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు పిన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ పిన్స్ అనేవి మీరు యూజ్ చేసే ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కనుక పట్టుకుని లాగుతుంది అనిపిస్తే ఇక్కడ పిన్ ఉంది చూసారా, ఆ పిన్ని ఇలా కొంచెం మీరు రైట్కి కనుక పెట్టారు అంటే అవి పిన్స్ అనేవి కిందకు వచ్చేస్తాయి. మీకు ఆ పిన్స్ వల్ల మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, క్లాత్ ఏమి పీకట్లేదు అనుకుంటే నార్మల్గా పైకే ఉంచేసుకోండి. అది చూసుకోవాలి ఒకసారి మనం ఎప్పుడూ వర్క్ చేసుకున్నా సరే. అలాగే ఇక్కడ నేను పాదం అయితే ఉంచేసుకున్నానండి. పాదం ఉంచుకుని మనం వర్క్ చేసుకోవచ్చు, తీసేసుకోవడం మనం వర్క్ చేసుకోవచ్చు. పూర్తిగా అది మన ఆప్షనల్ అండి. నాకెందుకో పాదం ఉంటేనే కంఫర్ట్గా అనిపించింది. సో నేను అందుకే పాదం ఉంచి మాత్రమే చేసుకున్నాను. తీసేసి చేసుకోవడానికంటే కూడా ఉంచి చేసుకోవడంలోనే ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా బాగుంటుందండి. సో ఇంకా ఇది సేమ్ ప్యాటర్న్ నేను మీకు పూర్తిగా చూపించాను, కానీ అది సేమ్ ఒకసారి వేసినా అదే లెంత్ పెట్టుకుంటాం కాబట్టి 4 లైన్లు వేసినా అదే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క శాంపిల్ అనేది మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తాను, లేదంటే వీడియో లెంతీగా అయిపోతుందండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పింక్ కలర్ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవాలండి. పైన కూడా యూజ్ చేసుకోవచ్చు, అదే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ బేసిక్గా మనం ఈ కింద పింక్ కలర్వే యూజ్ చేసుకుంటాం. సో ఇవి యూజ్ చేసుకునేటప్పుడు ఏ నుంచి జీ వరకు ఒక్కొక్కటి 3 రకాల స్టిచ్చెస్ అయితే వస్తుందండి. మీకు అక్కడ ఎస్ ప్లస్ ఉంది కదా, ప్లస్ దగ్గర ఒకటి, ఎస్ఎస్ దగ్గర ఒకటి, ఎస్ మైనస్ దగ్గర ఒకటి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అనేది వేసుకున్నాను కదా, లైన్ అనేది ఏ మీద పెట్టుకోవాలండి, మనకు లైన్ కావాలి కాబట్టి అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట కుట్టు ఏ మోడల్లో ఉడుతుందని. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ కోసం ఈ ఆప్షన్ అయితే పెట్టుకున్నాను. సో పెట్టుకుని ఇలా అయితే మనం కుట్టుకునేటప్పుడు మనం క్లాత్ని ఇలా రౌండ్గా అయితే తిప్పుకోవాలండి. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, ఎలా అయినా సరే క్లాత్ని మనం ఎలా ఉన్నదాన్ని అలా తిప్పుకుంటే మాత్రమే ఇది మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది.
ఇప్పుడు మనం ఇక్కడ సి ఆప్షన్ చూస్తున్నాం కదండి. సో ఇది అనేది మనకి సిలో పెట్టుకోవాలన్నమాట. సెలెక్టర్ అనేది సిలో పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం జీరోలోనే ఉంచుకోవాలండి. దాన్ని జీరోలోనే ఉంచుకొని సెలెక్టర్ సిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ప్లస్లో పెట్టుకుని ఒక రకంగా స్టిచ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఆల్రెడీ 3 రకాలుగా చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్లో పెట్టి ఒకటి మీకు మొత్తం 3 మీద పెట్టి కూడా చూపిస్తానండి. అంటే ఆ వేరియేషన్ అనేది ఎంత దూరం వస్తుంది ఏంటి అనేది మీరు చూసుకున్నారు అంటే అక్కడ మీరు వేసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇది బాగుంది ఇది బాగుంది అనేది దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి ఎస్ ప్లస్ మీద పెట్టానండి. సో మళ్ళీ దానికి నేను ఏంటంటే మళ్ళీ ఒక బార్డర్ లాగా ఏలో పెట్టి సెలెక్టర్ అనేది ఏలో పెట్టుకుని మళ్ళీ ఒక లైన్ అనేది వేసుకున్నాను. మీరు డిజైన్ అనేది మీరు వేసుకున్న తర్వాత మీకు ఎలా కావాలి అనేది ఒక అన్నిసార్లు మార్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను మళ్ళీ సిని ఎస్ఎస్లో పెట్టి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. పొట్టుకి మీకు ఆ సెలెక్టర్ అది చూపించట్లేదు కానీ మీకు ఎస్ దగ్గర ప్లస్ దగ్గర మైనస్ దగ్గర పెట్టుకుంటే ఎలా వస్తుంది అనేది వేసానండి. అలాగే సెలెక్టర్ అనేది డీలో ఎస్లో పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఎస్ ప్లస్లోకి ఎస్ మైనస్కి ఎస్కి కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను దీన్ని డీలో పెట్టుకుని ప్లస్లోను ఎస్ఎస్లోను మైనస్లో కూడా చేస్తున్నాను. సో ఇది కూడా మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. దగ్గర దూరం అనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. సో పూర్తిగా ఇది మీకు ఆప్షనల్ అండి. మీకు ఎక్కడ కావాలి ఏంటి మీ ప్యాటర్న్ ఏంటి అనేది మీకు పూర్తిగా ఆప్షనల్. అలాగే ఇప్పుడు పైన ఇంకా మనకి ఇవి ఇచ్చాడు కదండి పైన మీకు ఇలాగా ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవడంలో మొత్తం మనకి డిజైన్ అంతా కూడా సెలెక్షన్ చేసుకోవడంలోను ప్లస్ ఏంటంటే క్లాత్ని తిప్పుకొని కుట్టుకోవడంలోనే దానికి మనం మంచి ఫినిషింగ్ అనేది తీసుకురావచ్చండి. అంతే తప్పితే మనం ఎంత మంచి డిజైన్ వేసుకున్నా ఆ తిప్పేటప్పుడు క్లాత్ కనుక ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం అటు ఇటు అయినా మనకు ఆ రౌండ్ షేప్ అనేది పోయిందనుకోండి అంత బాగుండదు అనమాట. ఇది చూసారా ఇది వచ్చి డి ఆప్షన్ అండి. 3 పెట్టి చేశాను అనమాట. దగ్గర దూరం ఎలా వచ్చినాయో చూసారు కదా. సో ఇది పూర్తిగా మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇవి మార్చుకోవటమేనండి. ప్రతి వీడియోలోనూ వర్క్ చేసినప్పుడల్లా ప్రతిదీ ఇంత అలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి వర్క్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఐడియా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేసరికి పైన ఆప్షన్స్ ఎలా వర్క్ చేయాలనేది చూపిస్తానండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.